మై డియర్ స్టూడెంట్స్, మనం ఇంతకుముందు జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి కీలకమైన పదాలు వాటి మధ్య సంబంధం గురించి తెలుసుకున్నాం. ఆ కీలకమైన పదాలు వాటి మధ్య సంబంధం తెలిస్తేనే మీకు ఈరోజు నేను చెప్పబోయేటువంటి కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయ భావనలు అనేటువంటి టాపిక్ అర్థమవుతుంది. మీరు అవి కావాలంటే ఆల్రెడీ 2 వీడియోస్ చేయడం జరిగింది, మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ రెండు వీడియోస్ చూస్తేనే మీకు ఈ జాతీయ ఆదాయ భావనలు అర్థమవుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఆ 2 వీడియోలు చూడండి. మరలా అవన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తే వీడియో లెంగ్త్ పెరుగుతుంది. కాబట్టి అవన్నీ మరి ఇక్కడ వివరించడం జరగలేదు. కాబట్టి మీరు ఆ 2 వీడియోలు చూడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం జాతీయ ఆదాయ భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి, అసలు ఏంటి సంగతి చూద్దాం. మనకి ప్రతి పరీక్షలో కూడా జాతీయ ఆదాయ భావనల నుంచి చాలా ఎక్కువ బిట్లు వస్తున్నాయి. ఈ కాన్సెప్ట్స్ కానీ మీకు తెలిసిపోతే బిట్స్ అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. జాతీయ ఆదాయ భావనలు మనం చూస్తే మొట్టమొదటిది జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తెలుసు మీకు. గ్రాస్ అంటే స్థూల, గ్రాస్ అంటే ఏంటి, స్థూల. డొమెస్టిక్ దేశీయ, ప్రొడక్ట్ ఉత్పత్తి. ప్రొడక్ట్ అంటే ఏంటి, ఉత్పత్తి. ఓకే స్టూడెంట్స్, స్థూల దేశీయ ఉత్పత్తి మనం చెప్పుకున్నాం. స్థూల అంటే తరుగుదల కలిపి ఉంటుంది. దేశీయ డొమెస్టిక్ అంటే ఒక దేశం యొక్క సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల విలువ. ఉత్పత్తి అంటే తెలుసు మీకు, వస్తు సేవల ఉత్పత్తి. అంటే మనం జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏం చెప్తామంటే ఒక దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల అంతిమ విలువనే స్థూల దేశీయోత్పత్తి అంటాం. స్థూల దేశీయోత్పత్తి అంటున్నాం కాబట్టి ఇందులో తరుగుదల అనేది కలిసి ఉంటుంది. ఇందులో తరుగుదల అనేది కలిసి ఉంటుంది. నెక్స్ట్ రెండవది జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ అంటే స్థూల, నేషనల్ అంటే జాతీయ, ప్రొడక్ట్ అంటే ఉత్పత్తి. అంటే ఏంటి, స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల జాతీయ ఉత్పత్తి. స్థూల అన్నాం కాబట్టి తరుగుదల అనేది కలిసి ఉంటుంది. జాతీయ ఉత్పత్తి, ముందు దానిలో మనం దేశీయ ఉత్పత్తి అన్నాం, ఇప్పుడు మనం జాతీయ ఉత్పత్తి అంటున్నాం. ఈ రెండిటికి తేడా మనకు తెలుసు, ఎందుకంటే అంత ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. జాతీయోత్పత్తికి దేశీయోత్పత్తికి తేడా ఏంటంటే, జాతీయోత్పత్తి అంటే ఒక దేశ పౌరులందరూ ఉత్పత్తి చేసిన వస్తు సేవల అంతిమ విలువ. అదే దేశీయోత్పత్తి అంటే ఒక దేశ సరిహద్దుల లోపల మాత్రమే ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవల అంతిమ విలువ. అంటే జాతీయోత్పత్తిలో మన దేశ పౌరులు విదేశాల్లో ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి విలువ కూడా కలిసి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటాం. నెక్స్ట్ మూడవది నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెట్ అంటే ఏం లేదు, నికర. డొమెస్టిక్ అంటే దేశీయ ఉత్పత్తి, నికర దేశీయ ఉత్పత్తి. అంటే ఇక్కడ స్థూల దేశీయోత్పత్తి అన్నాం, ఇక్కడ నికర దేశీయోత్పత్తి అన్నాం. ఆ రెండిట్లకి డిఫరెన్స్ మీకు తెలుసు. స్థూల దేశీయోత్పత్తి అంటే తరుగుదల అనేది కలిసి ఉంటుంది. తరుగుదల అనేది కలిసి ఉంటుంది. దేశీయోత్పత్తి అంటే తరుగుదల తీసివేయబడి ఉంటుంది. తరుగుదల తీసివేయబడి ఉంటుంది. నెక్స్ట్ నాలుగవ కాన్సెప్ట్ ఏంటంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్. నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఇక్కడ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే స్థూల జాతీయోత్పత్తి, నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే నికర జాతీయ ఉత్పత్తి. సింపుల్, ఏమీ లేదు. ఇది ఎలా అయితే స్థూల దేశీయోత్పత్తిలో తరుగుదల కలిసి ఉందో, స్థూల జాతీయోత్పత్తిలో తరుగుదల కలిసి ఉంటుంది. తరుగుదల కలిసి ఉంటుంది. అదే నికర జాతీయోత్పత్తిలో తరుగుదల తీసివేయబడి ఉంటుంది. తరుగుదల తీసివేయబడి ఉంటుంది. ఓకే మై డియర్ స్టూడెంట్స్, అర్థమైంది కదా. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం డీటెయిల్డ్గా చూద్దాం. మొట్టమొదటి ఏం చెప్పుకున్నాం, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్.
గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. తెలుగులో అయితే మనం ఏం చెప్పుకుంటున్నాం, స్థూల దేశీయ ఉత్పత్తి. అంటే ఒక దేశం యొక్క సరిహద్దుల లోపల 1 సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల అంతిమ విలువనే దేశీయోత్పత్తి అంటాం. స్థూల దేశీయోత్పత్తి అన్నాం కాబట్టి ఇందులో తరుగుదల అనేది కలిసి ఉంటుంది. అయితే దీన్ని మనం కాన్సెప్ట్ తెలుసుకునేటప్పుడు ఎలా తెలుసుకుంటామంటే, జీడిపిని గణించేటప్పుడు అయితే సహజంగా జాతీయ ఆదాయాన్ని 3 రకాల పద్ధతుల ద్వారా గణిస్తారు. ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి అని 3 పద్ధతుల ద్వారా గణిస్తారు. అవి జాతీయ ఆదాయాన్ని గణించే పద్ధతుల్లో డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే జాతీయ ఆదాయాన్ని గణించేటప్పుడు ఈ భావనలు తీసుకునేటప్పుడు వ్యయ మదింపు పద్ధతిని మనం తీసుకుంటాం. ఇందులో జీడిపి అంటే వేటిని కలుపుతారంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, వీటిని మనం జీడిపి అని అంటాం. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఏంటి సార్ సి అంటే ఏంటి అంటే కన్జంప్షన్, వినియోగము. వినియోగం అంటే ఏంటంటే కన్జంప్షన్. సి ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్. కన్జంప్షన్ అంటే ఏంటంటే మనం గృహరంగం అంటారు. అంటే మనం ఏం చేస్తాం, మన అవసరాల కోసం రైసు, కూరగాయలు లేదా టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు ఇటువంటివి కొనుగోలు చేస్తూ ఉంటాం. వాటిపై చేసే వ్యయాన్ని అంతటిని కలుపుతారు. కలిపితే దాన్ని మనం వినియోగ వ్యయము, కన్జంప్షన్ అని అంటాం. ఇది వస్తుంది. తర్వాత ఐ ఇన్వెస్ట్మెంట్. ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి వ్యయము. అంటే మనం ఒక ఇల్లు కొన్నాం అనుకోండి, అది పెట్టుబడి కింద వస్తుంది. అదేవిధంగా ఒక పరిశ్రమ పెట్టామనుకోండి, యంత్రాలు, ఫ్యాక్టరీ, భవనాలు, వీటి మీద చేసే వ్యయాన్ని మనం పెట్టుబడి వ్యయం అంటారు. ఈ వ్యయాన్ని కూడా కలుపుతారు. దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ అని అంటాం. తర్వాత జి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్రభుత్వం కూడా కొంత వ్యయం చేస్తూ ఉంటుంది. దేశ రక్షణకు కావాల్సినటువంటి మిలిటరీ, ఆ మిలిటరీకి కావాల్సినటువంటి సౌకర్యాలు, రోడ్లు అన్నీ కూడా ప్రభుత్వం వేస్తుంది. అదేవిధంగా సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటుంది. చాలా పథకాలు ప్రవేశపెడుతుంది, వాటిపై కూడా వ్యయం చేస్తూ ఉంటుంది. ఈ వ్యయాన్ని కూడా కలుపుతాం. దాన్ని మనం గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని అంటాం. తర్వాత ఎక్స్ మైనస్ ఎం. అంటే ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు. ఎం అంటే ఇంపోర్ట్స్, దిగుమతులు. ఎక్స్ మైనస్ ఎం, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. దీన్నే నికర విదేశీ రాబడి లేదా నికర విదేశీ పెట్టుబడి అని అంటారు. నికర విదేశీ రాబడి లేదా నికర విదేశీ పెట్టుబడి అని కూడా అంటారు. నికర విదేశీ రాబడి లేదా నికర విదేశీ పెట్టుబడి అని కూడా అంటారు. వీటన్నిటిని కలిపితే మనకి జీడిపి వస్తుంది. సి కన్జంప్షన్, ఐ ఇన్వెస్ట్మెంట్, జి గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్ మైనస్ ఎం ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్. వీటన్నిటిని కలిపితే మనకి జీడిపి వస్తుంది. ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ని మనం నికర విదేశీ రాబడి లేదా నికర విదేశీ పెట్టుబడి అని కూడా మనం అంటాం. ఇప్పుడు జీడిపి అనేది మనకి వచ్చింది. అంటే జీడిపిని ఎలా గణిస్తారంటే మనం చేసే వ్యయము, అదేవిధంగా మనం చేసే పెట్టుబడి, ప్రభుత్వం చేసేటువంటి వ్యయము, ఎగుమతులు మైనస్ దిగుమతులు, వీటిలన్నిటిని కలిపితే జీడిపి అంటే ఏంటి, ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల అంతిమ విలువ వస్తుంది. మన దేశం నుంచి వెళ్ళేవి, విదేశాల నుంచి వచ్చేవి కూడా ఇందులో కలిపి ఉంటాయి. ఓకేనా, ఇది జీడిపి. ఓకే, ఇప్పుడు జీడిపిలో మనం చూడాల్సింది ఏంటంటే జీడిపి. ఇప్పుడు అసలు కాన్సెప్ట్స్కి వెళ్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. జీడిపి, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్. అదేవిధంగా జీడిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్. వీటిని మనం ఎలా రాస్తాం,
మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ధరల్లో వస్తువులో ట్యాక్స్లు అనేవి కలిపి ఉండి సబ్సిడీలు తీసివేయబడి ఉంటాయి. జీడిపి అంటే ఏంటి? సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనే జీడిపి. మరి మార్కెట్ ప్రైస్ కావాలంటే ఏం చేయాలి మనం? ట్యాక్సులు కలిపి సబ్సిడీలు తీసివేయబడాలి. మరలా ఆ పదాలన్నీ మరి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయను. మైనస్ ఐటీ ప్లస్ ఐటీ మైనస్ ఎస్ అంటే అర్థం ఏంటంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అర్థం. అవి పాత వీడియో ఒకసారి చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అవి చూసిన తర్వాత మాత్రమే ఈ లెసన్ చూడండి, లేకపోతే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏమవుద్దంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ మైనస్ ఐటీ ప్లస్ ఎస్. అంటే మార్కెట్ ప్రైస్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి సబ్సిడీలు కలిపితే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుంది. ఇవి జీడిపికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. ఇప్పుడు మనం ఒకసారి కానీ చూస్తే మనం నేర్చుకునేటువంటివి ఏంటి? జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. ఇప్పుడు మనం జీడిపిని చూసాం. ఈ జీడిపి నుంచి జిఎన్పిని రాబెట్టాలి. జిఎన్పి కావాలంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ కావాలి మనకి. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ కావాలంటే జీడిపి ఉంది మన దగ్గర ఏముంది? జీడిపి ఉంది. ఈ జీడిపిని జిఎన్పిగా మార్చాలంటే ఏం చేయాలి? గ్రాస్ ఉంది, దీన్ని మనం మార్చక్కర్లేదు. కానీ మనకేం కావాలి? నేషనల్ కావాలి. ఇక్కడేముంది? డొమెస్టిక్ ఉంది. ఏం కావాలి మనకి? నేషనల్ కావాలి. ఇక్కడేముంది? డొమెస్టిక్ ఉంది. మరి డొమెస్టిక్ని నేషనల్గా మార్చాలంటే ఏం చేయాలి? దేశీయోత్పత్తిని జాతీయోత్పత్తిగా మార్చాలంటే మనం ఏం చేయాలంటే దేశీయోత్పత్తిని నేషనల్ జాతీయోత్పత్తిగా మార్చాలంటే జాతీయోత్పత్తి అంటే అర్థం ఏంటంటే విదేశాల నుండి మనకు వచ్చినటువంటి ఆదాయం, మన దేశం నుండి విదేశాలకు పోయినటువంటి ఆదాయం, ఈ యొక్క R-P అంటాం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. దీన్ని కలిపితే మనకి జిఎన్పి వస్తుంది. జిఎన్పి కావాలంటే జీడిపికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ని మనం కలపాలి. ఈ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్నే మనం ఏమంటామంటే R-P అని కూడా అంటాం. అంటే జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐఏ లేదా జీడిపి ప్లస్ R-P కలిపితే మనకి ఏమొస్తుందంటే జిఎన్పి అనేది వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఎన్డిపి ఎలా వస్తుంది? ఎన్డిపి మన దగ్గర ఏముంది? జీడిపి ఉంది. డిఫరెన్స్ ఎక్కడ ఉంది? నెట్ గ్రాస్. మనకు నెట్, మన దగ్గర గ్రాస్ ఉంది. డొమెస్టిక్ సరిపోయింది, ప్రొడక్ట్ సరిపోయింది. అంటే మనం ఇక్కడ మార్చాల్సింది ఏంటి? నెట్ కావాలి మనకి. ఇక్కడ గ్రాస్ ఉంది. ఓకే. స్థూల జాతీయోత్పత్తిని నికర జాతీయోత్పత్తిగా మార్చాలంటే ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? తరుగుదల. నెట్లో తరుగుదల ఉండదు, గ్రాస్లో తరుగుదల కలిసి ఉంటుంది. కాబట్టి నెట్ కావాలంటే మనకి గ్రాస్లో నుంచి డిప్రిషియేషన్ అనేది తీసేయాలి, తరుగుదలని తీసేయాలి. అంటే జీడిపి మైనస్ డిప్రిషియేషన్, జీడిపి మైనస్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అదేవిధంగా జీడిపి నుంచి ఎన్ఎన్పిని మనం డెరైవ్ చేయాలి. ఎన్ఎన్పి మన దగ్గర ఏముంది? జీడిపి ఉంది, మన దగ్గర జీడిపి ఉంది. ఇప్పుడు నెట్ గ్రాస్ దీనిని మార్చాలి, నేషనల్ డొమెస్టిక్ దీన్ని మార్చాలి, ప్రొడక్ట్ మరి మార్చాల్సిన పని లేదు. ముందు మనం ఏం చేయాలంటే నెట్ గ్రాస్ని నెట్గా మార్చాలి. అంటే డిప్రిషియేషన్ వేస్తే అప్పుడు ఏమొచ్చింది మనకి? నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అయింది అది. అయితే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? నెట్ నేషనల్ ప్రోడక్ట్ కావాలి.
డొమెస్టిక్ నేషనల్గా మార్చాలంటే ఏం చేయాలి? ప్లస్ ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ లేదా ప్లస్ R-P చేస్తే మనకి NNP అనేది వస్తుంది. క్లియర్? మరొకసారి చెప్తాను చూడండి. మన దగ్గర జీడిపి ఉంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని మార్కెట్ ప్రైస్లో రాయాలి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని మనం ఏమని చెప్పుకున్నామంటే C+I+G+X-M ప్లస్ IT మైనస్ S. ఎందుకు? మార్కెట్ ప్రైస్ కాబట్టి. అదే జీడిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే జీడిపి అట్ మార్కెట్ ప్రైస్లో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసి సబ్సిడీని కలిపితే ఫ్యాక్టర్ కాస్ట్ అనేది మనకు వస్తుంది. ఈ జీడిపి నుంచి GNP మనకు కావాలంటే ఏం చేయాలి? జీడిపి నుంచి GNP కావాలంటే ఏం చేయాలి? మన దగ్గర జీడిపి ఉంది, GNP కావాలి, జీ ఓకే, మరి మార్చక్కర్లేదు. నేషనల్ కావాలి, డొమెస్టిక్ ఉంది, డొమెస్టిక్ నుంచి నేషనల్ కావాలంటే ప్లస్ NFI అని యాడ్ చేయాలి. అంటే విదేశాల నుండి మనకు వచ్చినటువంటిది, మన దేశం నుండి విదేశాలకు పోయినటువంటిది యాడ్ చేయాలి. జీడిపి ప్లస్ R-P కానీ జీడిపి ప్లస్ NFI అంటే R-P కాబట్టి దాన్ని మనం యాడ్ చేసాం. NDP కావాలి మనకి. మన దగ్గర ఏముంది? జీడిపి ఉంది, NDP కావాలంటే ఏం చేయాలి? GDP మనకు కావాల్సిన నెట్, ఇక్కడ ఉన్నది గ్రాస్ కాబట్టి డిప్రిషియేషన్ తరుగుదలను తీసేస్తే NDP వస్తుంది జీడిపిలో నుంచి. నెక్స్ట్ మనకు కావాల్సింది NNP నెట్ నేషనల్ ప్రొడక్ట్ కావాలి. మన దగ్గర ఉన్నది ఏంటి? గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెట్ కావాలి, ఇక్కడ ఏముంది? గ్రాస్ ఉంది కాబట్టి మొట్టమొదటి డిప్రిషియేషన్ తీసిస్తే అదేమైంది? NDP అయిపోయింది. కానీ NNP కావాలి మనకి కాబట్టి నేషనల్గా మార్చాలంటే ఏం చేసాం? NFI అని కలిపాం, అప్పుడు ఇది NNP అయింది. క్లియర్? నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. జీడిపి తర్వాత మనం GNP, జీడిపి తర్వాత GNP. GNP గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి? నేషనల్ ప్రొడక్ట్ అంటే ఒక దేశ పౌరులు ఒక సంవత్సర కాలంలో భారతదేశంలో కానీ విదేశాల్లో కానీ ఉత్పత్తి చేసిన వస్తు సేవల అంతిమ విలువనే మనం స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటాం. గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి అని అంటారు. స్థూల అంటే గ్రాస్, జాతీయ అంటే నేషనల్, ఉత్పత్తి అంటే ప్రొడక్ట్. స్థూల అనగానే ఇందులో తరుగుదల కలిసి ఉంటుంది. జాతీయ అంటే ఇందులో NFIA కలిసి ఉంటుంది. ఉత్పత్తి ప్రొడక్ట్, అవి మీరు తెలియాలి. స్థూల అనగానే అందులో తరుగుదల కలిసి ఉంటుంది, జాతీయ అనగానే NFIA ఉంటుంది. అదే NFI అంటే ఇంకేం లేదు, R-P అనేది కలిసి ఉంటుంది. ఇవి మీకు ఎప్పటికప్పుడు రికలెక్ట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మనం GNP అట్ మార్కెట్ ప్రైస్ రాయాలంటే ఏం చేయాలి? GNP అట్ మార్కెట్ ప్రైస్. సింపుల్. మార్కెట్ ప్రైస్ కావాలంటే మనం ఏం చేయాలి? GNP ప్లస్ IT మైనస్ S. ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపి సబ్సిడీలు తీసేస్తే GNP అట్ మార్కెట్ ప్రైస్ అనేది మనకి వస్తుంది. అదే GNP అట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలనుకోండి, GNPకి ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసి సబ్సిడీల్ని కలపాలి. ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసి సబ్సిడీలు కలిపితే GNP అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది వస్తుంది. క్లియర్? ఇప్పుడు మనం GNP నుంచి మనకు తెలుసు జీడిపి, GNP, NDP, NNP 4 కాన్సెప్ట్స్ కదా. ఇప్పుడు మనం GNP ఉన్నాం, మనకు GDP కావాలి. మనకి ఏం కావాలి? GDP కావాలి.
మన దగ్గర ఏముంది, జిఎన్పి ఉంది, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది ఉంది. గ్రాస్ ఉంది, మరేం చేయక్కర్లేదు. డొమెస్టిక్ కావాలి, మన దగ్గర నేషనల్ ఉంది. డొమెస్టిక్ కావాలంటే డొమెస్టిక్లో ఏముంటాయి, ఎన్ఎఫ్ఐ అనేది తీసివేయబడి ఉంటుంది. డొమెస్టిక్ కావాలంటే మనం ఏం చేయాలంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్లో నుంచి ఎన్ఎఫ్ఐని తీసేయాలి. ఎన్ఎఫ్ఐ అంటే ఇంకే నథింగ్ బట్ ఆర్ మైనస్ పి. తీసేస్తే మనకి జీడిపి వస్తుంది. తర్వాత మనకి ఎన్డిపి కావాలి. తర్వాత ఏం కావాలి, ఎన్డిపి కావాలంటే మన దగ్గర ఏముంది, జిఎన్పి ఉంది. నెట్ కావాలి అంటే డిప్రిషియేషన్ తీసేయాలి. డొమెస్టిక్ కావాలి, మన దగ్గర నేషనల్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ఎన్ఎఫ్ఐ అని తీసేయాలి. తీసేస్తే మనకి ఎన్డిపి వస్తుంది. తర్వాత మనకి ఏం కావాలి, ఎన్ఎన్పి కావాలి. మన దగ్గర ఏముంది, జిఎన్పి ఉంది. నెట్ కావాలి అంటే తరుగుదలని తీసేయాలి. నేషనల్ కావాలి, ఇక్కడ నేషనలే ఉంది. ప్రొడక్ట్ కాబట్టి అవి అలాగా ఉంచేస్తాం. ఈ విధంగా మనము జిఎన్పి నుంచి జీడిపిని, ఎన్డిపిని, ఎన్ఎన్పిని కూడా మనం డెరైవ్ చేయొచ్చు. దేనికైనా మార్కెట్ ప్రైస్ కావాలంటే దానికి ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపి సబ్సిడీలు తీసేయాలి. ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసి సబ్సిడీల్ని కలపాలి. ఓకే, మార్కెట్ ప్రైస్ కావాలంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపేసి సబ్సిడీలు తీసేయాలి. ఫ్యాక్టర్ కాస్ట్ కావాలంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసేసి సబ్సిడీల్ని కలపాలి. ఈ విధంగా మనం జిఎన్పిని నిర్వచిస్తాం. నెక్స్ట్ మనం జిఎన్పి చూసాం, జీడిపి చూసాం. జీడిపి అయింది, జిఎన్పి అయింది. ఇప్పుడు ఎన్డిపి చూద్దాం. ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటంటే, డొమెస్టిక్ అంటే ఒక దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడిన వస్తు సేవల అంతిమ విలువ. నెట్ అంటున్నాం కాబట్టి అందులో తరుగుదల మినహాయించబడి ఉంటుంది. తరుగుదల అంటే ఏంటో మనకు తెలుసు, తరుగుదల మినహాయించబడి ఉంటుంది. దాన్ని మనం ఎన్డిపి అని అన్నాం. ఏమన్నా, ఎన్డిపి అన్నాం. ఇప్పుడు ఎన్డిపి at market price is equal to NDP plus IT minus S. అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిసి ఇవ్వబడి సబ్సిడీలు తీసివేయబడి ఉంటాయి. ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఎన్డిపి మైనస్ ఐటీ ప్లస్ ఎస్ ఉంటుంది. మార్కెట్ ప్రైస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిసి సబ్సిడీలు తీసివేయబడి ఉంటాయి. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసివేయబడి సబ్సిడీలు కలిపి ఉంటాయి. ఓకే, మార్కెట్ ప్రైస్ అంటే ఎన్డిపికి ఇండైరెక్ట్ ట్యాక్స్ కలిపి సబ్సిడీలు తీసివేయబడి ఉంటాయి. ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఎన్డిపిలో నుంచి ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసివేయబడి సబ్సిడీలు కలిపి ఉంటాయి. అది ఎన్డిపి అట్ మార్కెట్ ప్రైస్, ఎన్డిపి అట్ ఫ్యాక్టర్ కాస్ట్. ఎన్డిపి నుంచి మనకి ఇప్పుడు జీడిపి కావాలి. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కావాలి. మన దగ్గర ఏముంది, ఎన్డిపి ఉంది, గ్రాస్ ఉంది, ఇక్కడ నెట్ ఉంది. గ్రాస్ కావాలంటే ఏం చేయాలి, మనం డిప్రిషియేషన్ని కలపాలి. ఏం చేయాలి, డిప్రిషియేషన్ని కలపాలి. ఇక్కడ డొమెస్టిక్ ఉంది, ఇక్కడ డొమెస్టిక్ ఉంది. ప్రొడక్ట్ క్లియర్ అయిపోయింది. అంటే జీడిపి ఇచ్చి ఎన్డిపి మనకి ఎగ్జామ్లో ప్రశ్న ఎలా అడుగుతాడంటే, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నుండి నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కావాలంటే ఏం చేయాలి. జీడిపి నుంచి మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కావాలంటే ఎన్డిపికి ఏం కలపాలి లేదా ఏం తీసివేయాలి అంటాడు. తరుగుదలను కలపాలి, తరుగుదలను తీసివేయాలి, లేదా ఎన్ఎఫ్ఐని కలపాలి, ఎన్ఎఫ్ఐని తీసివేయాలి, ఎలా అడుగుతాడు బిట్లు. కాబట్టి మీరు జాగ్రత్తగా కాన్సెప్ట్స్గా నేర్చుకుంటే
ఏది ఎటు నుంచి ఎటు అడిగినా ఎన్ఎఫ్ఐ అడిగినా, లేదంటే తరుగుదల అడిగినా, లేదంటే మార్కెట్ ప్రైస్ అడిగినా, ఫ్యాక్టర్ కాస్ట్ అడిగినా ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఫ్యాక్టర్ కాస్ట్లో ఎలా అడుగుతాడు బిట్టు, ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్లో సబ్సిడీలు తీసివేయబడి ఉంటాయి, పరోక్ష పన్నులు కలిపి ఉంటాయి, లేదా పరోక్ష పన్నులు తీసివేయబడి సబ్సిడీలు కలిపి ఉంటాయి. ఈ విధంగా బిట్స్ రావడానికి అవకాశము ఉంది కాబట్టి కాన్సెప్ట్స్ అనే బాగా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి జిఎన్పి కావాలి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ కావాలి. మన దగ్గర ఏముంది, ఎన్డిపి ఉంది, ఎన్డిపి ఉంది, మన జిఎన్పి కావాలి. గ్రాస్ కావాలంటే ఏం చేయాలి, ముందు డిప్రిషియేషన్ని కలపాలి. తర్వాత నేషనల్ ప్రోడక్ట్ కావాలి, ఇక్కడ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఏం చేయాలి, ఎన్ఎఫ్ఐఏని మనం కలపాలి. ఎన్ఎఫ్ఐఏ లేదా R-Pని మనం కలపాలి. ప్రోడక్ట్ క్లియర్. నెక్స్ట్ ఎన్ఎన్పి కావాలి. ఏం కావాలి మనకి, ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ కావాలి. మన దగ్గర ఏముంది, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంది. ఇప్పుడు నెట్ ఉంది ఏం చేయక్కర్లేదు. నేషనల్ ప్రోడక్ట్ కావాలి, ఇక్కడ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంది కాబట్టి దీనికి ఏం కలపాలి, ఎన్ఎఫ్ఐఏని మనం కలపాలి. కలిపితే మనకి ఎన్ఎన్పి అనేది వస్తుంది. ఈ విధంగా ఎన్డిపి మన దగ్గర ఉంటే జీడిపిని రాబట్టచ్చు, జిఎన్పిని రాబట్టచ్చు, ఎన్ఎన్పిని కూడా మనం రాబట్టచ్చు. ఆ విధంగా మనం కరెక్ట్గా కాన్సెప్ట్స్ బాగా అర్థం చేసుకుని కానీ మీరు నేర్చుకుంటే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా 2-3 సార్లు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏంటి, ఐటీ ఉన్నది, ప్లస్ ఉన్నది, మైనస్ ఉన్నది, ఎన్ఎఫ్ఐఏ మైనస్, ఎన్ఎఫ్ఐఏ ప్లస్ ఉంది, ఏం లేదు. మొదట 2 వీడియోలు మీరు బాగా చూసి ఈ వీడియోలు ఒక 2-3 సార్లు కానీ చూస్తే జాతీయ ఆదాయంలో వచ్చినటువంటి ఏ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్ అయినా సరే మీరు చేయగలరు. నేను హామీ ఇస్తున్నాను, ఖచ్చితంగా మీరు చేయగలరు. మీకు ఏదైనా డిఫికల్ట్ ఫీల్ అయితే కామెంట్ చేయండి, దాని గురించి మరలా వీడియో చేస్తాను. నెక్స్ట్ ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్. నెట్ నేషనల్ ప్రోడక్ట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే మనకు తెలుసు, ఒక దేశ పౌరులు ఉత్పత్తి చేసినటువంటి వస్తు సేవల అంతిమ విలువ. అంటే ఒక దేశ పౌరులు అంటే భారతదేశంలోనే ఉత్పత్తి చేయొచ్చు, ఎక్కడైనా ఉత్పత్తి చేయొచ్చు. నెట్ అంటున్నాం కాబట్టి ఇందులో నుంచి తరుగుదల తీసివేయబడి ఉంటుంది. నెట్ నేషనల్ ప్రొడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ కావాలంటే నెట్ నేషనల్ ప్రొడక్ట్ ప్లస్ ఐటీ మైనస్ ఎస్. ఎన్ఎన్పి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ కావాలి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ మైనస్ ఐటీ ప్లస్ ఎస్ చేస్తే ఫ్యాక్టర్ కాస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎన్ఎన్పి నుంచి మనకి జిడిపి రావాలి, అదేవిధంగా జిఎన్పి రావాలి మనకి, ఎన్డిపిని కూడా మనం డెరైవ్ చేస్తాం. మన దగ్గర ఉన్నది ఏంటి, ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఇప్పుడు ఇక్కడ కావాల్సింది ఏంటి, గ్రాస్. ఇక్కడ ఉన్నది ఏంటి, నెట్. గ్రాస్ కావాలంటే ఏం చేయాలి, ముందు మనం డిప్రిషియేషన్ని కలపాలి. ఇక్కడ ఏముంది, డొమెస్టిక్ కావాలి మనకి, ఇక్కడ నేషనల్ మన దగ్గర ఉంది. డొమెస్టిక్ కావాలంటే ఏం చేయాలి, మైనస్ ఎన్ఎఫ్ఐఏ. ఓకే, నెక్స్ట్ జిఎన్పి కావాలి మనకి, మన దగ్గర ఎన్ఎన్పి ఉంది. ఎన్ఎన్పికి ఏం చేయాలి, గ్రాస్ కావాలి కాబట్టి ముందు డిప్రిషియేషన్ని కలపాలి. నేషనల్ ప్రోడక్ట్ కాబట్టి మరి ఏం చేయక్కర్లేదు. మనకి ఎన్డిపి కావాలి, మన దగ్గర ఏముంది, ఎన్ఎన్పి ఉంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, నెట్ ఏం చేయక్కర్లేదు. డొమెస్టిక్ కావాలి, నేషనల్ ఉంది మన దగ్గర కాబట్టి మైనస్ ఎన్ఎఫ్ఐని తీసివేస్తే నెట్ నేషనల్ ప్రోడక్ట్లో నుంచి ఎన్ఎఫ్ఐని తీసేస్తే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది మనకి వస్తుంది. క్లియర్? ఇవి జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్. అయితే మరి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇందులో
బిట్ అనేది మీ కాన్సెప్ట్స్ అర్థమైతే మాత్రం చాలా ఈజీగా చేయొచ్చు అనమాట. అసలు 100% ఎన్ని బిట్లు ఇస్తే అన్ని బిట్లు మీరు చేయొచ్చు. కానీ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మాత్రం మీరు చేయడం కష్టమవుతుంది. చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది బిట్ ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే, నెట్ నేషనల్ ప్రొడక్ట్లో ఏమి ఉంటాయి అని అడుగుతాడు. నెట్ నేషనల్ ప్రొడక్ట్లో ఏమి ఉంటాయి? తరుగుదల కలిపి ఉంటుంది, తరుగుదల కలిపి ఉంటుంది, తరుగుదల తీసివేయబడి ఉంటుంది, తరుగుదల తీసివేయబడి ఉంటుంది. మూడవది తరుగుదల కలిపి ఉండి ఎన్ఎఫ్ఐఏ తీసివేయబడి ఉంటుంది. నాలుగవది తరుగుదల తీసివేయబడి ఉండి ఎన్ఎఫ్ఐఏ కలిపి ఉంటుంది. ఇలా ఇస్తాడు బిట్. నెట్ నేషనల్ ప్రొడక్ట్లో ఈ క్రిందివి ఉంటాయి ఏంటనేది మనం ఏబిసిడీలు మనం ఆప్షన్స్ ఆలోచిస్తే, నెట్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా తరుగుదల తీసివేయబడి ఉండాలి. కాబట్టి తరుగుదల తీసివేయబడి ఉండడం అనేది ఇక్కడ ఏంటంటే, తరుగుదల కలిసి ఉన్నది అనేది తప్పు ఆప్షన్. ఫస్ట్ది తరుగుదల తీసివేయబడి ఉంటుంది, ఓకే, ఇది రైట్ ఆప్షన్. బట్ మిగిలిన 2 ఆప్షన్స్ కూడా మనం చూసుకోవాలి. మూడోది ఏంటి, తరుగుదల కలిపి ఉంటుందంట, ఎన్ఎఫ్ఐఏ తీసివేయబడి ఉంటుందంట. ఇది తప్పు ఆప్షన్. ఎందుకంటే మొదట చూడగానే మనకు అర్థం, తరుగుదల నెట్ అంటే తరుగుదల తీసివేయబడి ఉండాలి కాబట్టి తప్పు ఆప్షన్. ఇప్పుడు 4వది చూద్దాం. నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే నెట్ అన్నాడు కాబట్టి తరుగుదల తీసివేయబడి ఉంటుంది, ఓకే, రైట్. నేషనల్ అన్నాడు కాబట్టి ఎన్ఎఫ్ఐఏ కలిపి ఉంటుంది, రైట్. కాబట్టి ఆప్షన్ ఏంటి దీనికి? కరెక్ట్ సమాధానం 4. కరెక్ట్ సమాధానం 4. ఈ విధంగా ప్రశ్నలు అనేవి మీకు వస్తాయి. మీకు జాతీయ ఆదాయానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు 2 వీడియోల్లో కూడా మనం ఏంటంటే జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి కీలకమైన పదాలు వాటి మధ్య సంబంధాన్ని తెలియజేయడం జరిగింది. ఆ 2 వీడియోలు చూసి ఈ వీడియో చూస్తే మీకు జాతీయ ఆదాయానికి సంబంధించిన కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వచ్చిన బిట్లన్నీ 100% మీరు అటెంప్ట్ చేస్తారు. మీకు ఈ వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, దాని మీద మరలా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.